సో మొత్తానికి ఫైనల్‌గా మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 'పుష్ప 2' ట్రైలర్ అయితే మనకి నిన్న పాట్నాలో రిలీజ్ చేశారు. అయితే తర్వాత చాలా అంచనాల్ని క్రాస్ చేస్తుందా అంటే డౌటే లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక క్వెషన్ మార్క్ ఉంది. 'పుష్ప 2' రిలీజింగ్ ఆపుతున్నారు. లేకపోతే ఆ పర్మిషన్స్ అని, ఈ పర్మిషన్స్ అని. అయితే కొంతమంది దానిలో యాక్ట్ చేసేవాళ్ళు కానీ, కొరియోగ్రాఫర్స్ గానీ ఇప్పటివరకు ఏందంటే ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఈ పాయింట్‌లో. ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలోని తగ్గలేదు. అలా అని షూటింగ్ కంప్లీట్ చేద్దాం కంగారు పెడుతూ కూడా కనిపించలేదు. ఇప్పటివరకు నేషనల్ అవార్డ్ వచ్చింది అల్లు అర్జున్ గారు అంటే జస్ట్ మాటల్లోనే చూసాం. అయితే ఒక్కసారిగా నిన్నైతే అంచనాలు తారుమారైపోయాయని మాత్రం 100% రాసి పెట్టుకోవచ్చు అనేది మాత్రం క్లారిటీ మనకి ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఆ రివ్యూ చూసిన తర్వాత ఒక్కొక్కరికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే హీరో 'పుష్ప 1'కి 'పుష్ప 2'కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. అయితే లైన్ అయితే మనకి క్లియర్గా అంటే మనకి ట్రైలర్లో సెట్ చేసిరా అంటే ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు. అంటే ఏ క్యారెక్టర్ ఎంత హైట్కి తీసుకెళ్తుంది అనేది మనకు తెలుసు. అయితే అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఆ ట్రైలర్లో వచ్చిన చిన్న చిన్న బిట్స్ అయితే ఆయన మొత్తానికి కంప్లీట్గా ఈ 'పుష్ప 2' కోసమే అసలు ఆ పర్సన్ కాకపోతే 'పుష్ప 2' లేదా అన్న వెర్షన్లో కూడా ఆయన వర్కౌట్ చేసినట్టుగా అయితే మనకి క్లియర్గా కనిపించింది. అయితే ప్రజెంట్ ఉన్న ట్రైలర్లో మనకు కనిపించిన అంశాల్లో 2 మెయిన్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అల్లు అర్జున్ గారు ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి ఎక్కువగానే ఇచ్చారన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఫహద్ ఫాసిల్ గారు సో ఆపోజిట్. సో ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ మనం 'పుష్ప 1'లో చూసుకుంటే ఆయన పోలీస్గా కనిపించారు. అయితే అప్పుడు కూడా కొంచెం ఇగోయిష్గా ఆ క్యారెక్టర్ని అట్లా చూపించడానికి ట్రై చేశారు. 'పుష్ప 2' కూడా మేబీ అదే లైన్ కంటిన్యూ చేస్తూ దాన్ని డబుల్ చేస్తారా అంటే కూడా 100% మనకి అవును అన్నట్టుగానే నిన్న చూసిన ట్రైలర్లో తెలుస్తుంది. అయితే పోలీస్ అనేసరికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అలాగే పోలీస్ కంటూ ఒక స్పెషల్ లైన్స్ ఉంటాయి కాబట్టి అది క్రాస్ చేయకుండా కంప్లీట్గా ఆయన ఈగోని పిక్చరైజ్ చేయటం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సో మెయిన్ స్టోరీ ఆయన ఈగో హట్ అయిన తర్వాత ఆయనకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న రూల్స్ని బ్రేక్ చేయకుండా స్క్రీన్కి తీసుకురావడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందా మెయిన్ స్టోరీ అంటే కూడా ఎస్ అనే చెప్పుకోవాలి. అయితే ఇంకొక సైడ్ చూసుకుంటే కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి షార్ట్స్ ఈవెన్ మనం గెస్ కూడా చేయలేం. అలాంటి షార్ట్స్ ఆయన ఆ లెగ్ మూమెంట్ అయితే సూపర్ అని చెప్పుకోవాలి. ఇంకొకటి ఎండింగ్లోకి వచ్చేసరికి జాతర సీన్ ఉంటుందని చెప్పారు. జాతర సీన్లో దాదాపుగా 20 మినిట్స్ ఉంటుందంటగా 15 to 20 మినిట్స్ అయితే జాతర సీన్ ఉంటుంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ జాతర సీన్లో పుష్ప లేడా అంటే సడన్గా పుష్ప ఉన్నాడంటూ తగ్గేదేలే అంటూ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే కూడా కొంచెం హింట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ జాతర సీన్లో. అయితే జాతర సీన్ కూడా చాలా హైలైట్ అనమాట. ఎందుకంటే ఈవెన్ ఇప్పటివరకు మన వార్తలు ఏం చూసినాం, ఒక్క సెకండ్ లేదా 5 మినిట్స్ ఏదైనా ఎడిట్ చేయాలంటే కూడా మళ్ళీ రీషూట్ చేశారు. మళ్ళీ ఎంతైనా తగ్గకుండా కూడా అంతే బడ్జెట్ పెట్టి ఈవెన్ 1% కూడా లైట్ తీసుకోకుండా చేశారంటే నిన్న చూసిన ట్రైలరే మనకి ఎస్ అని ఆన్సర్ అయితే చెప్తున్నాయి. అయితే ఆ 20 మినిట్స్ వీడియోకి దాదాపుగా 70 crores ఖర్చు పెట్టడం అనేది రియల్లీ బన్నీ గారికే దక్కుతుంది ఆ క్రెడిట్ అయితే మాత్రం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మించి హిట్ అయింది. అలాగే 'పుష్ప 2' కూడా ఎక్కడా తగ్గకూడదు. ఈవెన్ డైలాగ్ కూడా ఆ మూవీ ఎంత బ్యాష్ క్రియేట్ చేసింది, ఎంత ట్రెండ్ సెట్ చేసింది అనేది కూడా మనం చూసాం. అయితే 'పుష్ప 2'లో ఏమైనా డైలాగ్ ఉంటుందంటే సేమ్ అదే లైన్ తీసుకున్నారు. కానీ కొంచెం ఎట్లయినా ఎనర్జీ డబల్ చేసే డైలాగ్ అది. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా కూడా మనకు ఆ లైన్ ఆల్రెడీ బయటకు వచ్చింది, ఆల్రెడీ ట్రెండింగ్ అవుతుంది కూడా. అలాగే ఆ 70 crores పెట్టి తీసిన సీన్లో లాస్ట్లో ఎండింగ్లోకి వచ్చేసరికి అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్ కానీ ఆ శారీ లుక్లో ఆయన లెగ్ తీసే ఆ బిట్ అసలు ఎన్నిసార్లు షూట్ చేసారో తెలియదు. కానీ అసలు నో వర్డ్స్, ఎక్స్ట్రాడినరీ అనే వర్డ్ కూడా సరిపోదు, మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇదిలా ఉంది. సో మూవీలో మ్యూజిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీ యాక్చువల్గా తమన్ గారా లేకపోతే ఏంటనేది మనకి ఇంకా ఎగ్జాక్ట్గా క్లారిటీ రాలేదు. కానీ ఆ బేస్ కానీ వెనకాల ఇచ్చిన బీజిఎమ్స్ కానీ మనకున్న ఎంటైర్ ట్రైలర్లో చూస్తే మాత్రం అది
నిజంగా మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయితే మాత్రం డౌటే లేదు. అయితే జాతర సీన్లో అయితే హైలైట్గా దంచి పడేశారు మ్యూజిక్ అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎంత క్రేజ్ వస్తుందంటే ఏ చిన్న ఈవెంట్ అయినా కానీ పుష్ప సాంగ్ అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని బీట్ చేసి క్రాస్ చేసుకొని కూడా వెళ్ళారు. ఎందుకంటే ఇప్పటివరకు అది లోకల్ సినిమాగా ఉండింది, తర్వాత నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత దాని హైప్ డబల్ అయ్యిందనమాట. సో ఇప్పుడు ఒక నేషనల్ హీరో సినిమా తీస్తే అది కూడా టాలీవుడ్ నుంచి వెళ్తే ఎలా ఉంటుందనేది 200% ఎఫెక్ట్స్ పెట్టయితే నేషనల్ వైడ్ కానీ ఇప్పుడు అది నాకు తెలిసి అది నేషనల్ కూడా క్రాస్ చేసేసి మేబీ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈవెన్ మనం ఇందాకే అనుకున్న ఒక్క సెకండ్ కూడా ఏదైనా చిన్న బిట్ నచ్చకపోయినా మళ్ళీ రీషూట్ చేయటం అనేది చెల్లిందైతే ఒక్క అల్లు అర్జున్ గారికి మాత్రమే. సో ఇలాంటి చిన్న ఎర్రర్ కూడా లేదు అంటే ఆయన ఎంత థింక్ చేసి దాన్ని నేషనల్గా వచ్చిన తర్వాత నేషనల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్గా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మన సైడ్ ఏంటంటే తెలుగు సైడ్ కొంచెం మాస్ ఉండాలి, లేకపోతే కొంచెం మాస్ సాంగ్స్ ఉండాలి అన్న ఈ వెర్షన్ ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకుంటూనే ఇంటర్నేషనల్గా లేకపోతే నేషనల్గా సో ప్రతి ఎలిమెంట్ని కూడా టచ్ చేసినట్టుగా క్లాసిక్గా అలాగే మాస్ అండ్ ఈగో సో ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మధ్యలో ఈ మూవీ పిక్చరైజేషన్ ట్రైలర్ అయితే చాలా తక్కువ టైమే చూపించారు, కానీ మొత్తం స్టోరీ అయితే హైలైట్గా ఉంటుందని కొన్ని ఆఫ్ స్క్రీన్స్ కూడా ఆఫ్ ఫేసెస్ కూడా మనకి కనిపించలేదు. సో ఫైనల్గా మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది అసలు ఇంకా డౌటే లేదు. సో ఇది ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైట్ ఇందాకే మాట్లాడుకున్నాం, దాదాపుగా 70 crores పెట్టి ఆ షూట్ చేశారంటేనే అసలు ఆ వర్డ్స్ ఇంటేనే కొన్ని గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, ఎందుకంటే ఒక సస్పెన్స్ కింద ఉంది. ఆయన యాక్షన్ అయితే ఆసమ్ భయ్యా, అసలు ఇంకా స్టెప్స్ అయితే ఆయన ఎనర్జీ, ఆయన డ్యాన్స్కి అయితే పేరు పెట్టేవాళ్ళు అయితే నాకు తెలిసి ఉండరు. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ డాన్సర్స్. అలా అనుకుంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ బట్ ఇప్పుడు ఈ మూవీలో మనకైతే చాలా స్పెషల్గా కూడా కనిపించబోతున్నారు. సో అటు మూవీలో మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది అండ్ ఆ లైన్ ఏదైతే క్యారీ చేస్తున్నారో అల్లు అర్జున్ గారు అయితే ఆసమ్ ఉందని చెప్పుకోవచ్చు. సో యాక్షను లేకపోతే దాంట్లో తీసుకున్న ప్రతి ఒక్కళ్ళను కూడా హైలీ ఫిల్టర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అనేది ఒక్క పాయింట్ అయితే ఈ యాక్టింగ్ని పిండేశారు అయితే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ మొత్తంలో కూడా మనకి ట్రైలర్లో మనకు కనిపించింది అదే, చాలా ప్రొఫెషనల్గా చూపించారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పటికే ఆల్రెడీ ఫ్యాన్స్ టికెట్స్ కోసం కొట్టుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఎవ్రీబడి గెట్ రెడీ ఫర్ వాచింగ్ పుష్ప 2 సూన్ అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం, గెస్ట్ చేయలేం కూడా, ఎందుకంటే చూపించారు ఎలా ఉంటుందని. కానీ దాన్ని ఎలా మ్యాచ్ చేశారు ఏంటి అనేది మాత్రం 100% మనం చూడాలి. సో నెగిటివ్ ట్రోల్స్ చేయొద్దండి ప్లీజ్, రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే ప్రతి హీరోకి కూడా ఒక స్పెషల్ రోల్ అంటూ ఉంటుంది. సో మా ఫ్యాన్స్ ఎక్కువ లేకపోతే మా ఫ్యాన్స్ తరపున ఇట్లా అంతా ప్లీజ్ అట్లా చేయొద్దు. ఎందుకంటే ఏ హీరోకు ఉండే ఫాలోయింగ్ ఆ హీరోకు ఉంటుంది. బట్ ఇట్లాంటి గుడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పుష్ప 2 లాంటి నేషనల్ అవార్డు వచ్చిన హీరో తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఎంత కష్టపడి పిక్చరైజేషన్ చేసి మన ముందుకు వస్తున్న చాలా పెద్ద సినిమా. నా ఎక్స్పెక్టేషన్ అయితే మినిమం 2000 crores టార్గెట్ అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చూసిన తర్వాత మాట్లాడుతున్నాం కానీ బట్ మైండ్ అంతా కూడా అక్కడే ఉంది, ఎట్లా ఏంటి అనేది ఎప్పుడు వస్తుందా అన్న ఆలోచన తప్ప వేరే అయితే ఏం రావట్లేదు. సో డెఫినెట్లీ అయితే నేషనల్ నుంచి దాటి ఇంటర్నేషనల్కి అయితే వెళ్తుందని కూడా గెస్ట్ చేస్తూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు పుష్ప 2 టీమ్. స్టే ట్యూన్ టు 100 TV ఫర్ మోర్ అప్డేట్స్.